మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ టాలీవుడ్ ఎవరన్నా ఉన్నారంటే అది పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మాత్రమే. పుష్పతో ఒక రేంజ్లో అయితే వచ్చింది పాపులారిటీ. బాలీవుడ్లో కానీ, ఇటు నార్త్లో కానీ, గ్లోబల్గా కానీ చాలా అంటే చాలా రీచ్ వచ్చింది. అయితే ఇప్పుడు చాలా వరకు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప 2 ద రూల్. ఇది మనకి ఆగస్టు 15 అయితే రిలీజ్ అవబోతుంది. ఇంకా క్లాష్ చేయకుండా మెయిన్గా పాయింట్కి అయితే వస్తాను. ఇప్పుడు కొన్ని రూమర్స్ అయితే వినబడుతున్నాయి. సందీప్ రెడ్డి వంగతో చేయబోతున్న మూవీ మైకేల్ జాక్సన్ బయోపిక్ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఫస్ట్ పాయింట్ అది. అండ్ సెకండ్ వన్ వచ్చి అట్లీతో ఒక మూవీ ఉండబోతుంది, అందులో హీరోయిన్గా త్రిష అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? పుష్ప ది రూల్ అంచనాలు అంటే మనకి పుష్ప మీద పోల్చుకుంటే చాలా వరకు అటు డైరెక్టర్ కానీ, ఇటు హీరో కానీ ప్రతి ఒక్కరు చాలా అంటే ఇంకా మంచి అవుట్పుట్ తీసుకురావాలనే మేము ఇంకా లేట్ చేస్తున్నాం, మంచి అవుట్పుట్తో రాతున్నాం, మంచి కథతో వస్తాం అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఆల్మోస్ట్ మూవీ షూటింగ్ కూడా దగ్గరికి పడింది, ఇంకా చేస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఒక్కొక్కటి డీటెయిల్గా అయితే డిస్కస్ చేయొచ్చు. ఇంకా ఫస్ట్ వన్ వచ్చి సందీప్ రెడ్డి వంగ రీసెంట్గా తీసింది ఎన్ని సినిమాలు గట్టిగా? అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ రీమేక్ సేమ్ తెలిసిందే. ఇటు తెలుగులో అర్జున్ రెడ్డి 2018లో రిలీజ్ అయింది, కబీర్ సింగ్ 1920 అనుకుంటా, ఎగ్జాక్ట్ అయితే నాకు తెలీదు. అండ్ దాని తర్వాత యానిమల్ ఇప్పుడు 2023 ఎండింగ్ డిసెంబర్లో రిలీజ్ అయింది. అంటే ఇక్కడ మీరు పోల్చుకుంటే 2018కి 23కి ఒక కొత్త స్టోరీ రాసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అంటే ఒక 5 years టైం పట్టింది అక్కడికి. ఏమో ముందే రాసుకుని ఉండొచ్చు కదా, దాన్ని ఇంక ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అలా కూడా ఉన్నాయి. బట్ ఇది ఒక పాన్ ఇండియా స్కేల్, ఒక పెద్ద రేంజ్ మూవీ కాబట్టి యానిమల్కి తాను ఎక్కువ లార్జర్ దెన్ బడ్జెట్ కానీ ఇదంతా బాలీవుడ్ మీడియాతో టైప్ అవడం, ఎక్కువ బిజినెస్ చేయడం, ప్రీ బిజినెస్ చేయడం, అలాగే బెనిఫిట్స్ కూడా అలాగే వచ్చినాయి లాభాలు పోల్చుకుంటే. అరౌండ్ ఈ మూవీ అడల్ట్ ప్లస్ అంటే ఏ సర్టిఫికేట్తో ఇప్పటి వరకు ఏ మూవీ కూడా 900 crores అయితే కొట్టలేదు. ఇది ఫస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డ్ యానిమల్. అయితే మూవీ అనుకున్నంత బాగా హిట్ అయింది. బట్ మూవీ కొంతమంది క్రిటిక్స్ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చింది రాశారు. బట్ సందీప్ రెడ్డి తెలిసిందేగా అది సేమ్ టు సేమ్. అయితే ఇప్పుడు రీసెంట్గా ప్రభాస్తో స్పిరిట్ మూవీ ఉంది, దాని తర్వాత యానిమల్ తర్వాత స్పిరిట్ మూవీ. అయితే ఇటు ప్రభాస్ కూడా రీసెంట్గా పోల్చుకుంటే బాహుబలి 2 తర్వాత ఇదిరా బాబు సరైన హిట్ అని చెప్పుకునేది ఏదీ లేదు. మీరు సలార్ నమ్మినా నమ్మకపోయినా సలార్ అంత పెద్ద హిట్ అయితే ఏమీ కాదు. చాలా వరకు ఫ్యాన్ ఆడియన్స్ అయితే ఎవరికి సలార్ ఎక్కలేదు అని చాలా వరకు ఫ్యాన్స్ అయితే వెళ్ళి చూస్తారు. బట్ ఏదో పాన్ ఇండియా ఇమేజ్ అంటే ఇటు ప్రశాంత్ నీల్, ఇటు ప్రభాస్కి ఏదో వాళ్ళకున్న ఇమేజ్కి 800 crores అని వేశారు తప్ప చాలా వరకు థియేటర్లో వెళ్ళిన ప్రతి ఒక్కరూ నిద్రపోవడం, లేకపోతే అసలు పిచ్చ బోరింగ్. అంటే నేను అందరి గురించి అనట్లా, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నేను కలిసిన వాళ్ళలో నా ఫ్రెండ్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక షోకి అయితే నైట్ పడుకుని పోయిన మూవీ అంటే ఫ్యాన్ ఆడియన్స్కి అయితే అస్సలు నచ్చలేదు మూవీ. అని నువ్వు అనొచ్చు ప్రశాంత్ నీళ్ళు ఫ్యాన్ ఆడియన్స్ దూరంగా ఉంటాం, KGF 2 వాళ్ళకి నచ్చలేదు కదా అని. బట్ అది వేరు ఇది వేరు. బట్ ఇది అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు సలార్, మీరు నమ్మకపోయినా. బట్ ఓకే, బట్ ప్రభాస్కి బాహుబలి 2 తర్వాత ఆ మాత్రం హిట్ ఇచ్చే సినిమా అయితే ఇది రాలేదు. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఈ మూవీ స్క్రిప్ట్ ఇంకా 60% కంప్లీట్ అయింది. మరి ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవ్వకుండా మూవీ ఎలాగో చేస్తారంటే ఇటు హీరో డేట్స్ కానీ, ఇటు డైరెక్టర్ డేట్స్ కానీ వాళ్ళు ముందుగానే ఒక మూవీ ఐడియా అంటే వాళ్ళ ప్రీవియస్ వర్క్స్ దాన్ని బట్టి మూవీ అయితే ఓకే చేయడం జరిగింది. ఇటు ప్రభాస్ గారికి స్టోరీ లైన్ చెప్పారు, బట్ తాను కూడా డేట్స్ మొన్నటి వరకు సలార్ 2, దానికి ముందు రాజశ్యామ్ కానీ ఇదంతా బిజీగా ఉండడంతో డేట్లు ఇచ్చేసాడు. ఓకే ప్రాజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడైతే యానిమల్తో సందీప్ రెడ్డి వంగ ఫ్రీ అయిపోయాడు. ఇప్పుడు మనకి స్పిరిట్ మూవీ స్టోరీ ఆల్మోస్ట్ 60% వరకు కంప్లీట్ అయింది. ఇంకా పోలీస్ కాప్ రోల్లో ప్రభాస్ని ఎప్పుడు చూడ విధంగా ప్రభాస్ని అసలు ఎలా ఊహించుకుంటారు, అంత రఫ్ క్యారెక్టర్ని మంచి బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ క్యారెక్టరైజేషన్ చాలా డెప్త్ ఉంటుంది, చాలా డీటెయిల్గా చాలా బాగుంటుంది కూడా, యూత్కి బాగా అట్రాక్ట్ అవుతుంది ఎలాగున్నా. బట్ అది కూడా ఒక ప్లస్ చేయాలనే మనోడు క్యారెక్టరైజేషన్ మీద గట్టి కూర్చున్నాడంట. 60% స్టోరీ మాత్రమే కంప్లీట్ అయింది. బట్ ఈ లోపున అల్లు అర్జున్ బర్త్డేకి మైకేల్ జాక్సన్ బయోపిక్ తీయబోతున్నాడు అల్లు అర్జున్. ఎందుకంటే మన టాలీవుడ్లో మైకేల్ జాక్సన్ ఎవరు ఉన్నారంటే అది అల్లు అర్జునే. డ్యాన్సులు సూపర్ వేస్తాడు ఇదంతా కొంతమంది అంటున్నారు. అండ్ కొంతమంది మైకేల్ జాక్సన్ బయోపిక్కే సందీప్ రెడ్డి వంగ ముందు నుంచి అనుకుంటున్నాడు అంటున్నారు. బట్ ఇది ఇన్ఫ్యాక్ట్ నేను 100% చెప్తున్నాను, ఇది నాకే కాదు ఏ క్రిటిక్కి ఎవరికి తెలియదు మూవీ స్టోరీ లైన్ ఏంటన్నది ఏంటి. జస్ట్ వాళ్ళు ఒప్పుకున్నప్పుడే ఈ మీడియాతో గుల్షన్ మీడియాతో టైఅప్ అయ్యి
అల్లు అర్జున్తో మూవీ అయితే ఓకే చేశారు. బట్ ఆ స్టోరీ లైన్ ఏంటంటే అల్లు అర్జున్కి వాళ్ళకి తెలుసు తప్ప, వాళ్ళ టీంకి తప్ప, ఇన్ఫ్యాక్ట్ నాకు కానీ ఎవరికి తెలియదు. ఇది ఒక జస్ట్ రూమర్ మాత్రమే. ఇటు మైకేల్ జాక్సన్ బయోపిక్ అయ్యుండొచ్చు, అవ్వకపోవచ్చు, మ్యాక్సిమం తెలీదు. బయోపిక్ అయితే చేసేలా ఉంటే ముందే అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే లెజెండ్ ముందే బయోపిక్ ఛానల్ అనౌన్స్ చేస్తే ఇంకా ఎక్కువ బజ్ క్రియేట్ అవుతుంది, ఇంకా మంచి హైప్ ఉంటుందని. బట్ నువ్వు అనొచ్చు సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ మూవీ హైప్ క్రియేట్ అవసరం లేదు, ఎందుకంటే అర్జున్ రెడ్డి మూవీ ఫస్ట్ అల్లు అర్జున్ చేయాల్సింది. బట్ అప్పుడు కొన్ని కారణాల వల్ల కుదరలేదు. బట్ ఇప్పుడు మరి డైరెక్టర్ మళ్ళీ రాస్తున్నాడంటే ఇంకా కలంతో రాయడు, ఎలా రాస్తాడో మీ ఊహలకే వదిలేస్తున్నా. అయితే మరి ఇప్పుడు మూవీ అయితే ఆల్మోస్ట్ స్పిరిట్ అవ్వాలి, తర్వాత యానిమల్ పార్క్ ఉంది, తర్వాత అల్లు అర్జున్తో మూవీ. ఇంకా అల్లు అర్జున్ స్టోరీ పరంగా మైకేల్ జాక్సన్ అంటున్నారు, ఇదే 100% ఫేక్ యాజ్ ఆఫ్ నౌ రూమర్స్. ఏం మరి రూమర్స్ని బట్టి మనం చెప్తా ఉంటే అది నేనైతే చెప్పలేను. బట్ మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు ఇది ఒక ఫేక్. అండ్ అంతేకాకుండా అట్లీతో మూవీ ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది, త్రిష హీరోయిన్. మొత్తం సినిమా పేరు కూడా మనోళ్ళే పెట్టేస్తారు కొన్ని రోజులు ఆగితే. అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేనిది మనం ఏం చెప్పను. ఒకవేళ మీరు అన్నట్టు ఉన్నట్లయితే అది అల్లు అర్జున్ గారి బర్త్డేకి అయితే అనౌన్స్ చేసేవాళ్ళు, బట్ అదొకటి లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ రెండు ఫేక్ ఎట్ ప్రజెంట్. ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ ఉంటే నేను ఖచ్చితంగా నా ఛానల్లో అప్డేట్ ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అండ్ చాలా థ్యాంక్స్ ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అంటే చాలా థ్యాంక్స్.